వన్ పీస్ లో వన్ ఆఫ్ ద మిస్టీరియస్ మ్యాన్, ద మ్యాన్ విత్ ద బర్న్ స్కార్. ఇతని గురించి కిడ్ వానో అయిపోయిన తర్వాత ఫస్ట్ మెన్షన్ చేస్తాడు. ఏమని అంటాడంటే, లాఫ్టైల్ కి చేరుకునే ఫైనల్ కి ద లాస్ట్ పోనగ్లిఫ్ తన దగ్గరే ఉంది అని అంటాడు. సో ఇప్పుడు థియరీ ఏంటంటే, లూఫీ తన జర్నీని ఫస్ట్ ఫూషా విలేజ్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు తన రోయింగ్ బోట్ ని సింక్ చేయడానికి ట్రై చేసింది ఈ మ్యాన్ విత్ ద బర్న్ స్కార్ అని నేను చెప్తే, హాయ్ గైస్, దిస్ ఇస్ డే 25 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. అండ్ ఈ రోజు థియరీ చాలా క్రేజీగా ఉండబోతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. బ్లాక్ బియర్డ్ పైరెట్స్ లాఫ్టైల్ కి ఎలా రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఈ మిస్టీరియస్ మ్యాన్ గురించి మాట్లాడతారు. 4 పోనిగ్లిఫ్స్ ఉంటేనే లాఫ్టైల్ కి రీచ్ అవ్వగలం. అందులో 2, ఒకటి బిగ్ మమ్, ఇంకోటి కైరో దగ్గర ఉంది, ఒకటి జో ఐలాండ్ లో ఉంది, అండ్ ఇంకోటి ఈ మిస్టరీ మ్యాన్ దగ్గరే ఉందని మాట్లాడతారు. సో ఈ మ్యాన్ విత్ ద బర్న్ స్కార్ ఒక పిచ్ బ్లాక్ షిప్ లో సేల్ అవుతూ ఉంటాడని, తనకు దగ్గరగా వచ్చిన ఏ బోట్ నైనా ఒక పెద్ద వర్పూల్ తో మింగేస్తాడని మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కి వెళ్దాం. లూఫీ హ్యాపీగా తన రోయింగ్ బోట్ లో తన గ్రేట్ అడ్వెంచర్ ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అవుతాడు. వెంటనే కాసేపటికి ఒక జైంట్ వర్పూల్ తనే లాగేస్తూ ఉంటుంది. అరే, నేను ఇది నమ్మలేకపోతున్నానని లూఫీ అనుకుంటాడు. వాట్ ఇఫ్ ఇది కావాలనే జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే? లాస్ట్ పోనిగ్లిఫ్ ఉన్న వ్యక్తి ఎందుకని ఫూషా విలేజ్ దగ్గర ఉంటాడు? ఎందుకు లూఫీ రోయింగ్ బోట్ ని సింక్ చేయాలనుకుంటాడు? అండ్ ఆల్సో లూఫీ తనని చూడలేదు. సో లూఫీ గురించి షాంక్స్ ఈ మ్యాన్ విత్ బర్న్ స్కార్ గురించి చెప్పడం వల్ల తను అక్కడ ఉంటాడు. లూఫీ అండ్ రాజర్ డ్రీమ్ సేమ్ అని తనకి చెప్తాడు. అంతేకాదు లూఫీ షాంక్స్ గురించి రేలీకి ఇంకా గబానికి కూడా చెప్తారు. అండ్ అప్పటి నుండి రేలీ అండ్ గబాన్ తనని కలవాలని వెయిట్ చేస్తుంటారు. సో వాట్ ఇఫ్ ఇప్పుడు ద మ్యాన్ విత్ ద బర్న్ స్కార్ రాజర్ క్రూ కి చెందిన ఫార్మర్ క్రూ మెంబర్ అయితే? ఒక ఫిష్ మ్యాన్, తన నేమ్ సన్బెల్. సో ఓడెన్ అండ్ రాజర్ వాళ్ళ జర్నీలో లాస్ట్ ఐలాండ్ కి రీచ్ అవ్వాలంటే 4 రోడ్ పోనిగ్లిఫ్స్ కావాలని చెప్తాడు. సో రాజర్ బిగ్ మామ్ నుండి ఒకటి కలెక్ట్ చేసుకుంటాడు, ఇంకోటి ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో, అండ్ ఇంకోటి జో ఐలాండ్ లో, అండ్ లాస్ట్ ఇది వానోలో ఉందని తెలిసి అక్కడ నుండి కలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మన టైం లైన్ కి రండి. మనకి 3 రోడ్ పోనిగ్లిఫ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసు, కానీ ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో ఉన్న పోనిగ్లిఫ్ మిస్సింగ్. సో దానికి ఏమైంది? సో రాజర్ తన ఫైనల్ జర్నీని ఫినిష్ చేసుకున్న తర్వాత సన్బెల్ ని ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో డ్రాప్ చేసే ముందు ఈ లాస్ట్ రోడ్ పోనిగ్లిఫ్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తాడేమో. జస్ట్ లైక్ రాజర్ క్రూ లో రేలీ సబావుడి దగ్గర ఉన్నట్టు, గబాన్ ఎల్బాఫ్ లో ఉన్నట్టు, సో సన్బెల్ డ్యూటీ ఏంటంటే ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో ఉన్న రోడ్ పోనిగ్లిఫ్ ని కాపాడడం. సో షాంక్స్ లూఫీ గురించి సన్బెల్ కి చెప్తాడు. సో అప్పుడు సన్బెల్ ఏం చేస్తాడంటే, లూఫీని టెస్ట్ చేయడానికి ఫూషా విలేజ్ దగ్గరికి వస్తాడు. నిజంగా లూఫీ రాజర్స్ విల్ ని క్యారీ చేస్తున్నాడని చెక్ చేయడానికి. సో ఇప్పుడు ఆ వర్పూల్ ని క్రియేట్ చేసి లూఫీ యొక్క ఫేట్ ని టెస్ట్ చేస్తున్నాడు సన్బెల్. జస్ట్ లైక్ గబాన్ లూఫీని ఎల్బాఫ్ లో టెస్ట్ చేసినట్టు. నిజంగా లూఫీని డెస్టినీ కాపాడుతుందా అని సన్బెల్ ఆ వర్పూల్ తో టెస్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం రాజర్ క్రూ ని లూఫీ క్రూ తో కంపేర్ చేస్తే, లూఫీ ఈక్వల్స్ టు రాజర్, జోరో ఈక్వల్స్ టు రేలీ, సాంజీ ఈక్వల్స్ టు గబాన్, అండ్ జింబే ఈక్వల్స్ టు సన్బెల్, బికాస్ వాళ్ళిద్దరు ఫిష్ మెన్ కాబట్టి. సో లాఫ్టైల్ కి రీచ్ అయిన రాజర్స్ క్రూ అడ్వెంచరస్ మాత్రమే కాదు, వరల్డ్ ట్రూత్ ని తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు డెస్టినీని ప్రొటెక్ట్ చేసే గార్డియన్స్ అయ్యారు. సో ఫేట్ అనేది రాజర్ క్రూని ఎలా తీసుకెళ్లిందో లూఫీని కూడా అలా అలౌ చేస్తుందా అని సన్బెల్ ఆ వర్పూల్ తో టెస్ట్ చేస్తాడు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ జర్నీ. సో ఈ థియరీ మీకు ఎలా అనిపించింది? మీ దగ్గర ఏదైనా క్రేజీ థియరీస్ ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో.